ఒకసారి నా తండ్రి నాకు చెప్పిన జ్ఞాపకం, మా తల్లి చివరి డెలివరీ మా చిన్న తమ్ముడు, ఒక తమ్ముడు ఉన్నాడు సురేష్ అని. ఆ తమ్ముడు పుట్టుకలో మా అమ్మ చావు బ్రతుకుల మధ్యలోకి వెళ్ళింది. అంటారు కదా, బాలింతలకి ఏదో వ్యాధి వస్తుంది కదా, దాన్ని ఏదో అంటారు కదమ్మా, సరే బాలింత జబ్బు అంటారు కదా. 84, 83 ఆ ప్రాంతంలో మా అమ్మకు బాలింత జబ్బు వచ్చింది. నాకప్పుడు 9 సంవత్సరాల వయసు. అప్పటికి 20 రోజులు మా తల్లి హాస్పిటల్లోనే ఉంది. మా నాన్న ఒక హాస్టల్లో చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు. దేవుని కృప, మా అమ్మకి మా నాన్నకి చక్కటి ప్రేమ, చక్కటి ఐక్యత, ఒక స్నేహితులాగా వాళ్ళు కలిసి ఉంటారు దేవుని కృపను బట్టి. తల్లి హాస్పిటల్లో ఉండటం, ఆయన డ్యూటీకి వెళ్తా రేవేంద్రపాడు అనే స్థలంలో ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువ పేరు ఏంటంటే బకింగ్హామ్ కాలువ. ఆ బకింగ్హామ్ కాలువ మీదుగా రేవేంద్రపాడు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి దగ్గర సైకిల్ ఆపి ఆ నదిలోకి దూకి చచ్చిపోదాం అనుకున్నాడంట. తను లేకపోతే నేను ఎట్లా బ్రతకగలను? పిల్లలు మేము గుర్తొస్తున్నామంట. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అనాథలైపోతారు, బ్రతకాలనే ఒకవైపు, ఇక తాను లేని జీవితం నాకెందుకులే ఒక నిర్లిప్తత. ఆ బ్రిడ్జి మీద నిలవబడి ఆ నీళ్ళలో దూకుదామని బ్రిడ్జి దగ్గర నిలవబడ్డాడట. మా నాన్న చెప్తాడు, ఆ నీళ్ళలో దూకుదామని నీళ్ళ వైపు చూస్తూ ఉంటే ఆ నీళ్ళల్లో నుంచి యేసుక్రీస్తు వారి సిలువ దృశ్యం కనపడి, నా కుమారుడా, నేను నీకున్నానురా, నీ భార్యను బ్రతికిస్తా, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా, భయపడకో, నేను నీకున్నానురా అని ఆ నీళ్ళల్లో నుంచి సిలువ దృశ్యం అలా కనపడితే ఆ సిలువలో నుంచి ప్రభు మాట్లాడాడట. ఆ మాట నాకు చెప్తే, ఓసారి నేను సేవకు వచ్చిన తర్వాత నోతక్కి అనే ప్రాంతానికి వెళ్ళా. ఆ బ్రిడ్జి ఎక్కేటప్పుడు మా నాన్న చెప్పిన మాట గుర్తొచ్చి, దేవా, మా నాన్నకు నువ్వు దర్శనమయ్యావా? మా నాన్నతో నువ్వు మాట్లాడేవా? నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానన్నావా? ఆయన కడుపును పుట్టిన నన్ను లక్షల కొలది ప్రజలకు దీవెన కారణంగా నువ్వు మార్చేవే, ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చావు ప్రభు అని కారు అక్కడే ఆపి నువ్వు చెప్పావు కదా నాన్న, ఈ నీళ్ళల్లో యేసయ్య నీ కనపడ్డాడని, సిలువ దృశ్యం కనపడిందని. నీకేమో సిలువ కనపడింది. నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ సిలువను మోసుకుని వెళ్ళే సేవకుడిగా తన కృపను బట్టి దేవుడు నన్ను మార్చాడు.